దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా జవహర్ రెడ్డి మాదిరిగా దిగజారలేదని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదు, చీఫ్ సెక్రటరీ అంటూ ఘాటుగా వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. జగన్కు గులాంగా మారి వారి దోపిడీకి జీహుజూర్ అంటూ దారుణంగా వ్యవహరించారన్నారు. చట్టాలను బూటుకాళ్ల కింద నలిపేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ కన్నా నిజాయితీగా పనిచేసే పంచాయతీ సెక్రటరీలే మేలనే పరిస్థితి తెచ్చారని ఆరోపించారు. వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, శాసనసభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేసేశారని మండిపడ్డారు. ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తున్నానంటే తప్ప ఏ రోజైనా సీఎస్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారా అని నిలదీశారు. సీఎస్ భూకుంభకోణం చేసింది లేనిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తేలుస్తుందని హెచ్చరించారు. రాజకీయ హింస జరుగుతుంటే సీఎస్గా అదుపు చేయడంలో విఫలమైన సీఎస్కు కన్ఫర్డ్ ఐఏఎస్ల ఫైలుపై అంత ఆత్రమెందుకని ఆక్షేపించారు.